వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండ్ ఇవాళ మూవీ వచ్చేసి మనకి నెరవేట మూవీ అయితే చూడడం అయితే జరిగింది భయ్య. అండ్ ఈ మూవీ హీరో వచ్చేసి మీ అందరికీ తెలిసిందే మన థామస్ గారు అనమాట. అండ్ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చింది గాయస్. ఎందుకంటే మనకి మంచి సీన్స్ అయితే ప్యాక్ చేసుకొని ఏదైతే థియేటర్ మీద పెట్టడం అయితే జరిగింది అనమాట. అండ్ మెయిన్ ఈ మూవీ వచ్చేసి మలయాళం వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చేస్తుంది భయ్య. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఒక స్టోరీ అంటే రియల్ స్టోరీ అనేది ఈ మూవీ అయితే తీయడం అయితే జరిగింది అనమాట. అండ్ అక్కడ జరిగిన సీన్స్ అయితే ఇక్కడ మూవీలో అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ డైరెక్టర్ గారు ఎంత చక్కగా అయితే థియేటర్ మీద అందించారంటే సినిమా అనేది ఎటువంటి డోకా లేకుండా అయితే తీశారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి క్లైమాక్స్ వచ్చిన ఒక 30 minutes అయితే కొట్టి ర్యాంప్ వేశారని చెప్పొచ్చు. ఆ 30 minutes మొత్తం సినిమా అంతా ఉంటుంది భయ. అండ్ మెయిన్ సెకండ్ టాప్ అంతా మనకి సినిమా అనేది ఒక గ్రిప్పింగ్గా రాసుకున్నారనమాట. స్క్రిప్ట్ గట్టా అవన్నీ అక్కడికి వచ్చి ఆ కొండ ప్రాంతం అక్కడికి వచ్చి వాళ్ళు వచ్చే విలేజెస్లో ఒక మనుషులు వాళ్ళు ఎలాగుంటారు అని బయట కూడా వాళ్ళు ఎలాగుంటారు అనేసి బాగా ఈ మూవీలో అయితే బాగా గ్రిప్పింగ్ అయితే మనకి తీయడం అయితే జరిగిందనమాట. అండ్ మెయిన్ వచ్చేసి మన థామస్ గారు యాక్టింగ్ అయితే కొట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక హీరోకి ఫస్ట్ ఒక మనకి ఎలా చేస్తారంటే ఒక విలన్ టైప్లో చేస్తారనమాట. తన రోల్ అంత బాగా చూపిస్తారు. అండ్ అతను చూస్తే మనకే రెగ్యులర్లీ కొడియాలని కోపం వస్తుంది అనమాట. అంత బాగా యాక్ట్ చేశారో తను. అండ్ మెయిన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఒక గంట వరకు మనకు స్లో నరేషన్తో వెళ్తుంది భయ్. ఎందుకంటే తెలుసు కదా మన మలయాళం సినిమాలో అనేది కొంచెం ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లో నరేషన్తో తీసుకెళ్తారు. అండ్ క్యారెక్టర్స్ని బిల్డ్ చేస్తారు. అక్కడికి వచ్చేసి హీరోయిన్స్ని, అక్కడికి వచ్చి లవ్ ట్రాక్ని, అక్కడికి వచ్చి ఒక సాంగ్స్ని, అక్కడికి వచ్చి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని, ఇవన్నీ మనకు ఫస్ట్ హాఫ్ అనేది తీసుకెళ్ళడం ఉంటుంది అనమాట. అండ్ రెగ్యులర్లీ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా చాలా డల్గా ఉంటుంది అనమాట. అంటే ఎందుకంటే కొంచెం ఆ ఇంపాక్ట్ అనేది మనకు కలగాలి కదా, ఒక్కొక్క క్యారెక్టర్ మీద ఒక ఇంపాక్ట్ కలగాలనేసి డైరెక్టర్ గారు అలా చేశారనమాట. అండ్ ఎప్పుడైతే సెకండ్ టాప్కి వస్తుందో అక్కడి నుంచి అయితే సినిమా పరిగెడుతుంది భయ్య. ఎక్సలెంట్ సీన్స్ సెకండ్ టాప్లో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఆ కొండ ప్రాంతంలో వచ్చిన ఆ విలేజెస్లో ఆ మనుషులు అక్కడికి వచ్చేసి వాళ్ళు పోరాటం కానీ, అక్కడికి వచ్చేసి అక్కడ షార్ట్స్ కానీ, అక్కడికి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అక్కడికి వచ్చే బ్యాక్గ్రౌండ్ విజువల్స్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి భయ్య. ఎందుకంటే రెగ్యులర్లీ ఆ సీన్ మళ్ళీ మనం కల్లారుగా చూసాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఫస్ట్ టాప్లో కొన్ని ఎమోషన్స్ యాడ్ చేశారు కానీ మనకు పెద్ద హైప్ అనిపించదు అనమాట. అండ్ సెకండ్ టాప్ నుంచి ఒక ఎమోషన్ సీన్స్ వస్తాయి ఆ కొండ ప్రాంతం వాళ్ళ దగ్గర నుంచి ఎక్సలెంట్గా ఉంటాయి భయ్య. మనకు కూడా ఆకట్టుకున్నట్టు ఉంటాయి అనమాట. అంటే ఆ ఎమోషన్స్కి మనం కూడా అలా హుక్ అయిపోతాం అనమాట. అండ్ మెయిన్ థామస్ గారు యాక్టింగ్ అయితే చెప్తున్నాం కదా కొట్టారని చెప్పొచ్చు. లాస్ట్ 30 minutes ఆ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మీరైతే మిస్ అని తెలుగు డబ్బుడు అయితే చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికి థియేటర్లో ఆడుతుంది, వెళ్ళి చూడండి, అంత బాగుంటుంది. అండ్ మెయిన్ ఇంకో సినిమా ఈ సినిమాలో ప్లస్ వచ్చేసి హీరోయిన్ కూడా పర్లేదు, బట్ కాకపోతే కొంచెం చిన్న రోల్ అయితే అవ్వడం అయితే జరిగింది. బట్ సెకండ్ టాప్లో వన్ షాట్ అయితే తనది ఉంటుంది, పర్లేదు, అది కూడా బాగానే ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి హీరో వాళ్ళ అమ్మ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ హీరో వచ్చేసి మనకైతే ఇందులో కానిస్టేబుల్ జాబ్ అనమాట. అండ్ ఒక కొండ ప్రాంతం వాళ్ళు గోల్ చేస్తే అతన్ని అయితే అక్కడికి వేయడం అయితే జరుగుతుంది. అండ్ అక్కడి నుంచి మూవీ ఏంటైందో రిమైనింగ్ స్టోరీ మీ థియేటర్లో చూసి తెలుసుకోవాలన్నమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఎక్సలెంట్ మ్యూజిక్ భయ్య. ఎందుకంటే క్లైమాక్స్లో మనకి చాలా డెప్త్ ఎమోషన్ ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ ఇదైతే మలయాళం వాళ్ళు చెప్తున్నారు కదండి, మలయాళం వాళ్ళు బాగా డీప్ కనెక్ట్ అవుతారు, మన వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. బట్ మనకైతే మలయాళం కొంచెం స్టోరీ కదా, వాళ్ళు ఇంకా గట్టిగా డెప్త్ అవుతారు అనమాట. అండ్ మెయిన్ మనకు ఖచ్చితంగా మనం ఏడుస్తాం అనమాట, అంత బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ రెగ్యులర్లీ ఒక 15 minutes or 16 minutes చాలా బాగుంటుంది భయ్య. ఆ డెలివరీ కానీ, అక్కడికి వచ్చేసి అక్కడ ఎమోషన్ సీన్స్ కానీ. అండ్ మెయిన్ వచ్చేసి పోలీసు వాళ్ళు అయితే కొట్టారు భయ్య. యాక్టింగ్ అయితే అంత బాగుంది పోలీసు వాళ్ళ యాక్టింగ్ కానీ. అక్కడికి వచ్చేసి విలన్ రోల్ అతను చేశారు ఒకరు, అతను కూడా చాలా బాగా చేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో ఒక క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అతని క్యారెక్టర్ అతను హీరోయే, బట్ మలయాళం హీరో అతను, బట్ అతని పేరు నాకు తెలీదు. బట్ అతనైతే యాక్ట్ బాగా చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా అంతా అతని చుట్టూ తిరుగుతుంది అనమాట. అతను చచ్చిపోయినప్పటి నుంచి ఈ సినిమా అనేది బాగా పెరగటం అయితే జరుగుతుంది అనమాట. అది సెకండ్ టాప్ నుంచి అయితే చెప్తున్నాం కదండి, రెగ్యులర్లీ సినిమా అయితే మీకు హుక్ అయిపోతారు. అలా అంత బాగుంటుంది. ఆ ప్రజెంటేషన్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, అక్కడికి వచ్చే కొన్ని డైలాగ్స్ కానీ, అక్కడికి వచ్చే గన్ షాట్స్ కానీ, అక్కడికి వచ్చే ఆ డెలివరీ సీన్స్ కానీ, అక్కడికి వచ్చే మెయిన్ కొండ ప్రాంతం కూడా మనం బాగా ఆకట్టుకుంటుంది అనమాట. అండ్ కొండ ప్రాంతంలో ఒకడు ఉంటాడు జుత్తులోడు, ఆడ యాక్టింగ్ కూడా సూపర్గా ఉంటుంది భయ్య. అండ్ సినిమాలో కూడా అతను చూస్తే మనకి భయంకరంగా ఉంటుంది అనమాట. అక్కడ చిన్నపిల్లలు కానీ అండ్ వీళ్ళందరూ మనకైతే లాస్ట్ అయితే ఏడిపించేస్తారు అనమాట. అండ్ ఫస్ట్ మనకైతే ఈ ట్రై ఎలాగెళ్తుంది సినిమా అనుకునే టైంకి సెకండ్ టాప్ అయితే మనకి మంచి బ్రేక్ వేస్తారనమాట. అక్కడి నుంచి అయితే మనకి సినిమా పరిగెడుతూనే ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఇది ట్రూ ఇన్సిడెంట్స్ జరిగిన బేస్ చేసుకొని ఈ మూవీ అయితే తీయడం అయితే జరిగింది. ఎక్సలెంట్ నరేషన్ అని చెప్పొచ్చు. అండ్ థామస్ గారి యాక్టింగ్ అయితే గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 3.5 అయితే ఇస్తున్నాం. ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి వాచ్ చేయండి. చాలా మంచి సీన్స్ అయితే ఉన్నాయి, మంచి సీన్స్ అయితే ప్యాక్ చేసుకొని పెట్టారనమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకొని మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి.